హలో హలో ప్రవీణ్. చెప్పరా. అరే మీ నాన్న డోరామింగ్కి వెళ్ళి కింద పడరా బాయ్ కాడ. రే ఎప్పుడు ఎట్లా రా, ఏమన్నా అయిందా? ఏం కాలేమో మా కాలు మార్గవాడది, మేము ఇంటికి తీసుకెళ్తున్నాం, నువ్వు రా. ఒక్క నిమిషం మా తమ్ముని ఫోన్ చేస్తున్నారా. ఏడు మా అన్నాడు ఊకే ఫోన్ చేశాను నిద్రని పరా. రే ఫోన్ కట్ చేస్తాడేంద్రా. ఈడేంది ఫోన్ చేశాను పోరా నాయన మా అన్నతో వదిలి ఫోన్ కట్ చేస్తుండే. అజయ్, ఓ అజయ్, ఆ? మీ నాన్న కింద పడ్డాడు. బిడ్డ కాలు మరకబడ్డది. ఏం మామూలు వేసినావని ఓ లోపల అడగట్టుకున్నాడు. ఏదో ప్రపంచం మునిపోయింది అన్నాడు, కాలు మార్గవాడని వచ్చి. ఏమన్నా నీ కొడుకు బిడ్డ రే ఏం రా, ఫోన్ లేపో. 2 సార్లు చేసినా. ఏందానా నువ్వు, ఆయన వచ్చి కాలు నొప్ప అంటాడు, నువ్వు వచ్చి ఫోన్ లేప అంట. ఏంది పండని అరనైనా కింద పడ్డాడంటే నాయన చూసుకోలేవా ఇంతవరకు? సూర్య లోపల పడేసినావు చూడిపోయినని. పడేసినామేంద్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హాస్పిటల్ చూపించే తెలియదా? పోనా అక్కడ. ఏం మనిషిరా నువ్వు. నాయనా బిడ్డ కాలు దెబ్బ తాకిందంట నాయన. బిడ్డ ఏం కాలేరా, ఉరం మీదకి వెళ్ళి కింద పడ్డావు, కాలు మరకబడ్డా అంతే. పని ఇడిచిపెట్టి ఎందుకు వచ్చినావు నువ్వు? చూసుకొని నడవాలి నాయన, మాకు నువ్వు తప్ప ఇంకెవరు ఉండరు. వాడు ఇంక ఎన్ని రోజులు ఆడి చేస్తావు నాయన నువ్వు. వాడు దెబ్బ తాకితే కూడా నేను లెక్క చేస్తారు ఈరోజు. అట్లా అనకు బిడ్డ, చిన్నోడు రాడు మన తాన, అట్లా అనొద్దు, మంచిగా పెంచాలని మనమే. ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపుతలే నాయన నువ్వు. ఇట్లా ఆడి చేస్తున్నావు వాడిని ఇంకా పోయినంత కాలం. వద్దులే బిడ్డ, ఫోన్లే ఎందుకు అట్లా చేస్తావు? డాక్టర్ని తోలుకోరప్పు నువ్వన్నా. సరే సరే తోలుకొస్తాం.